పట్టంచెరు నియోజకవర్గం జిన్నార మండలంలో గులాబీ పార్టీ నాయకులు సంబరాలు అంబరన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇక నుండి భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భూమిక పోషిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తారు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ దేశానికి నాయకత్వం వహించినట్టయితే ఈ దేశంలో ఉన్న అవకతవకలు గాని మన రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎదిరించి పోరాటం చేసి మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అట్లాగే ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అన్యాయం చేస్తూ కొన్ని రాష్ట్రాలకు మంచిగిస్తూ కొన్ని రాష్ట్రాలను మోసం చేస్తూ కొన్ని రాష్ట్రాలను అణగదొక్కుతున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాలను రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో అదే విధంగా దేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఒక ఆలోచనతోనే ఈ రోజు బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి దేశంలోనే అందరు ప్రజలను చైతన్యవంతం చేసి మరి వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లినట్టయితే ఈ రాష్ట్రంలో మరి గరీబ్ అనేది లేకుండా పోతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ లాంటి దమ్మున్న లీడర్, ఒక నాయకుడు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ గా ప్రకటించి ముందుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ రోజు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఇప్పుడే నామకరణం చేశారు. ఆ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు తిరుపతి ప్రభాకర్ గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు విజయదశమి, విజయానికి పరంపర, విజయానికి తొలిమెట్టు. ఈరోజు ఏదైతే ముహూర్తం చేశాడో కేసీఆర్ గారు 1 గంట 19 నిమిషాల కంటే అది మంచి బ్రహ్మాండమైన ముహూర్తం ఉండి ఉంటుంది. ఆయన అన్ని ఆలోచించి చేసిన నిర్ణయం. అదేవిధంగా ఈ విజయదశమి నుంచి మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారబోతుంది. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా ఎజెండా, అదేవిధంగా కలర్ గిట్ అన్నీ ఒకటే ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే కేసీఆర్ గారు ఆలోచించి మనిషి పుట్టినందుకు మనం సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించి తెలంగాణను ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఏలుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మరి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మరి మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా వెంకటేష్ గౌడ్ గారు, ప్రకాశం చారి గారు, అదేవిధంగా శివ గారు, ఆంజనేయులు గారు, కబీర్ గారు, వెంకటయ్య గారు, మహేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మరి అందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు.